ఒకసారి ఒక సహోదరి మన మందిరానికి వచ్చింది. ఆమె ఎవరో నాకు తెలియదు, వాస్తవంగా చెప్తున్నాను, నేను ఎప్పుడు ఆమెను చూడలేదు. ఆ తల్లిగారు దేవుని మందిరానికి వచ్చి అలా కూర్చొని దేవుని వాక్యం విన్న తర్వాత ఇక్కడ నిలబడి నేను ప్రార్థన చేస్తూ ఉంటే ప్రేయర్ చేయించుకున్న తర్వాత ఆమె చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా? బ్రదర్, నా జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఎన్నో ప్రశ్నల చేత నేను సతమతం అవుతున్నాను. అసలు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎటు పోవాలో, ఏం చేస్తే నా జీవితంలో తృప్తి అనేది ఉంటుందో నాకు తెలియదు. నేను తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నాను అని చెప్పి తృప్తి లేక బాధపడుతుందట. ఎవరో చెప్పారట, పలానా చర్చికి వెళ్ళండి, అక్కడ దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తారు, అక్కడ దేవుని వాక్యం మీ జీవితంలో కార్యం జరుగుతుందని చెప్పి ఆమె ఆ మాట విని మన మందిరానికి వచ్చింది. ఎప్పుడైతే మందిరానికి వచ్చిందో ఇక్కడ వర్తమానం ప్రకటిస్తున్నప్పుడు ఆమె జీవితంలో ఏ ప్రశ్నలు అయితే ఉన్నాయో ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానం ఇవ్వడం ప్రారంభించాడట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. ఎవ్రీ క్వశ్చన్ దట్ షీ హ్యాస్, గాడ్ ఆన్సర్డ్ ఫర్ అవర్ క్వశ్చన్. ఆమె ప్రశ్నలకు దేవుడు సమాధానం ఇచ్చాడు. ఈ రాత్రి నీ జీవితంలో ఏ ప్రశ్నలు నీ జీవితంలో ఉన్నాయి? ఏ సమాధానం కోసం నువ్వు వచ్చావు? ఏ ప్రశ్నల చేత కుమిలిపోతున్నావు? నాకు సమాధానం ఇచ్చేవారు లేరా? నాతో మాట్లాడేవారు లేరా? నన్ను బలపరిచేవారు లేరా? నన్ను బలపరిచేదేంటి, లేవనెత్తేదేంటి, నడిపించేదేంటి అని చెప్పి నీ జీవితంలో వీరి కోసం చూడొద్దు. దేవుని వాక్యం ఒక్కటి చాలు నీ చరిత్రను మార్చడానికి. రాత్రి నీ జీవితాన్ని మార్చేస్తుంది దేవుని వాక్యం. ఆయన మాటే నీకు దీవెన, ఆయన మాటే నీకు ఆశీర్వాదం, ఆయన మాటే నీకు నెమ్మది, ఆయన మాట నీకు సంతోషం, ఆయన మాట నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది.